22 సంవత్సరాలు నేను పియూసీలో చదివినప్పటి నుంచి నేను నేర్చుకునేది చాలా ఉన్నాయి. ముందుకు పోదు సో ముందుగా వచ్చి మా ఎమ్మెల్యే గారి విన్నపంతో వచ్చిన కంపెనీలందరికీ నమస్కారం. ఆల్ ది ఎనర్జెటిక్ మీకు కూడా నమస్కారం. నేను ఏం చెప్పినా బాధపడతారు. ప్రమాణం మా ఊళ్ళో నేనంటే 3 ఇష్టం అందరికీ. నేను నిజం చెప్తా, ఇట్లుండాలని చెప్తే ఎవరు నమ్మరు. అలాంగ్ ఫార్మ్ ఇన్ రిచ్ మా నాన్న 34లోనే బస్సు ఉన్నారు, బొగ్గుల బస్సు ఉన్నారు. బొగ్గులు అంటే తెలుసా? ఎప్పుడన్నా బొగ్గుల బస్సు ఉన్నాయని తెలుసా మీకు? చెప్పండి రా, చూడలే. కానీ మా నాన్న నేర్పించింది డిసిప్లైన్. దట్ ఈస్ వాట్ యూ వాంట్ టుడే. యూ డోంట్ హ్యావ్ డిసిప్లైన్. లాట్ ఆఫ్ పీపుల్ డజంట్ ఈవెన్ సాక్స్ కూడా కడుక్కోలేని పరిస్థితి, మీ షూ తుడుచుకోలేని పరిస్థితి. మీరు సొంతంగా మోటార్ సైకిల్ కొనే దాన్ని కూడా తుడుచుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన పల్లెలు మన ఊర్లు ఇట్లున్నాయి. నీ వస్తువే నువ్వు క్లీన్ చేసుకోలేకుండా ఉన్నప్పుడు నేను చాలా మందిని అడుగుతాడు, ఏం ఫెయిల్ వస్తున్నాయి ఏరా నీ మోటార్ సైకిల్ ఎన్ని రోజులు చూసుకోగాని. మా ఫాదర్ మమ్మల్ని 6 సంవత్సరాలకే బెడ్షీట్ మర్చు, నీ టవల్ ఆనే, నీ సోఫాస్ ఉండే సోపుని చాలా మంది మెత్తగా ఏంటి వయసా వాటర్ ఉంటుంది కాబట్టి. దీస్ ఇస్ ద మెయిన్ థింగ్స్ యూ హ్యావ్ టు లర్న్. ఇంకోటి మీ యంగ్ పీపుల్ లో ఉండేది సర్చింగ్ ఫర్ ఎ జాబ్ అంట. అరే వాట్ ఈస్ దట్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్? చదువు వచ్చి పెద్ద ఇంటెలిజెన్స్, ప్రపంచం తెలుసుకునే దానికి చదువు. చాలా మంది మీరు అది చెడిపోతున్నారు. నాకు అదైతే నచ్చదు బాధాకరం. నాకు పియూసీలోనే అంటే మీరు బోస్టింగ్ అనుకోవద్దండి. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ ప్లీజ్. ఎంత కష్టపడ్డామో మీకు చెప్తాను. పియూసీలో 1200 స్కూటర్ మా అమ్మ గురించింది. ఎందుకంటే 18 తర్వాత ఇది అప్పుడు లైసెన్స్. ఇప్పుడు వీళ్ళకి అందరికి 18 దాకా లైసెన్స్లే, ఏమైనా స్కూటర్ ఎక్కుతారు. దట్ ఈస్ డిసిప్లిన్ లేదు మీకు. సరే నాకు ఐడియా వచ్చింది. ఏమని? వై కెన్ యూ డూ బిజినెస్? ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద లై సార్. అమ్మా ఐఎమ్ నాట్ టెల్లింగ్ లై, రియల్లీ వాట్ ఐ హావ్ డన్. అప్పటికే స్కూటర్లు అమ్మేవాడిని. సో అప్పటికే ఐడియా ఎందుకు వచ్చిందంటే వీఆర్ సీయింగ్ ద వరల్డ్. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. వాట్ ఈస్ ద జాబ్? టు లివ్. ఎంత బాధాకరం అంటే మిమ్మల్ని చూస్తుంటే, ఎందుకంటే నాకు రోజు కనీసం 3 మంది వస్తారు నా దగ్గరికి. నేను పుణ్యాత్ముడిని. ఎవరో పుట్టడమే నేను పుణ్యాత్ముడిని. ఎవరికి కష్టం వచ్చినా నా ఇంటి దగ్గరికి వస్తారు సార్. నాకు బాధ అవుతుంది మిమ్మల్ని చూసి. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చేతులు ఎత్తండి. అసదండి, ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు ఉన్నాయి? తెలిసి వాళ్ళు చేయి ఎత్తండి. అది తెలియదా? అరే ఇండియా చుట్టూ ఎన్ని సముద్రాలు చేయొద్దండి రా, లేదు తలకాయ పొలకొని సావాలా ఇంతమందిలో? యూ డోంట్ నో, నాట్ యూ. మీరు చేయించండి గంటి వదిలా తెలుసా? తెలుసా? తెలియదు. నువ్వు జాబ్ చేయలాగా వచ్చినావా? వాట్ ఎవర్ ఇట్ ఇస్. No, I think geography. No. ఎక్కువ చెప్తే వచ్చినప్పుడు చాలా మంది తెలియదు, కూర్చున్నాను. వై? ఇది చదువా? నో, ఇట్స్ జియోగ్రఫీ. యూ షుడ్ నో ఇట్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. మరి మోడీ గారు దానికి ఏదో పేరు పెట్టారు. ఏ పేరు? చేతులు ఎత్తండి.
మీరు కాదు, వాళ్ళు మా వాళ్ళు. మీరే మీకు అంతగా ఉద్యోగులకి మీరు హ్యాపీగా ఉన్నారు. తెలుసో తెలియకపోయినా మీరు ఉద్యోగం చేసుకుంటారు. చెప్పండి, ఏంటి సింధునా ఏమంటారా? So again, all of the people know it. You get through the interview. Very sorry. ఏంటికో స్పెండ్ చేస్తారు. You don't have history, you don't have geography. You should know it. At least you have a great thing, that is iPhone. It can give you anything. You are not interested, Amma. Today there are people 11 to 12 years people, 11 to 9 years people are earning money. నమ్ముతారా? నమ్ముతారా? అరే అరే చెప్పండి, నమ్మరా? నీ కిందికి వచ్చాను వెళ్ళేవా? తెలుసా? తెలుసురా? ఎవరో తెలుసు చేయిస్తున్నా. ఐ నో. డ్రోన్ మీరు ఇయ్యాకు అంత ఇంతో సంపాయంత. వెరీ సారీ, యూ హ్యావ్ ఎ ఐఫోన్. గాడ్స్ గిఫ్ట్. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. బాగా లేదు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడ ఉంటుందేమో. See you people, ఎక్కడ అసలు మీరు చెడిపోతున్నారు? You are not concentrating on the world. What is happening? What is there? ఎంతమంది ఏం చూస్తారు? ఎంతమంది బెంగళూరు చూస్తారు? మీ మాల్స్ ఎంతమంది చూస్తారు? చదువు కన్నా ముఖ్యం ప్రపంచం ఇది తెలుసుకోవాలి. ఎక్సలెంట్ తెలుసా మీకు? మాకపోతే you know it? How many people know? You all don't know. You can go through your cell phone to know everything. God's gift. I'm very sorry. I have done business when I was in PUC. But your fraction and everything, my boss and my leader. I worked as a conductor for 1 year, 2 months. అన్ని ఉన్నాయి నాకు. Really great of you, sir. ఆ రోజుకే నాకు మసీదు బెంచ్ ఉండింది. I want to live అని చెప్పి నేను I want with my mother. ఇది ఫ్రాక్షన్ కొంత అది ఉండకూడదు. ఇక్కడ నువ్వు ఉద్యోగం చేయాలంటే లేదు నేను చేయను, బస్సులు ఉన్నాయి అంటే నేను ఇయ్యమన్నాను. లైఫ్ ఈజ్ వెరీ టఫ్ రా. నాకు ఏం వస్తుందని మిమ్మల్ని అందరూ చూస్తాంటే. చదువు ఈజ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్, టు డెవలప్ యువర్ దిస్ థింగ్. ఎందుకు మీరు ఇంట్లో సోదాగా ఏమైనా చేస్తామని లేదు. ఎప్పుడు ఒకరి కింద ఎందుకు పని చేస్తామనుకుంటారా? ఏంటంటారా? సొంతంగా మీరు 100 రూపాయలు సంపాదించే శక్తి ఉంది మీకు ప్రతి రోజుకి. ఐఎమ్ నాట్ జోకింగ్. ఎమ్మెల్యే కూతురు 11 years. మీరు గ్రేట్ అనుకుంటారు, గ్రేట్ కాదు. షీ earns money. She is in Instagram. You go. మీకు ప్రపంచమే తెలియదు. ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? God's gift. This is your God gift. Whatever you talk, it will tell you. వచ్చినారు మేళ అనుకుంటే ఏంటి మేళ అంటే ఒకరి కింద పని చేయాలనుకుంటున్నారా? ఈ కింద పని చేయాలా 10 మంది అనుకో. నీకు అందరికి అంబిషన్ ఉందా? You have any ambition? You know the meaning of ambition? How many people know it? Please raise their hands. You only know it. Really? Very sad. అంటే అంబిషన్ లేదు మీకు? నాకు చాలా అంబిషన్ ఉంది. నేను ఫరారీ తోలాలా, అవి తోలాలా, ఇవి తోలాలా. ఫరారీ అంటే తెలుసో లేదో మీకు తెలియదు. నాకు వెరీ సారీ. మిమ్మల్ని ఏదో హేళన చేయాలని కాదురా. మీరు మా పిల్లలు రా. మీరు ఎవరు బాగాలేకుండా మేము బాధపడతాం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? యువర్ బర్డెన్ టు ద పేరెంట్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళే.
ప్లీజ్ దయచేసి రేపు నుంచి స్టార్ట్ చేయండి. విల్ డూ సంథింగ్ అండ్ ఫ్యూచర్ నో మోర్ ఉద్యోగాలు. నేను అందరికి చెప్తున్నా, పిల్లలు 10th వరకు చదివించి చదివే చెప్పేదో ఏం చెప్పాలా, మీరు ఏమన్నా చేయాలనే మాట చెప్పండి. వాడి కొడుకు కూడా డస్ మోడలింగ్. ఎస్ సీ ద వరల్డ్. ఏమీ చూడలేదు. Don't waste your time. This is the time where you should not waste. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై సన్. వాడు ఆడే ఉన్నాడు, అడుగుండి. ఐ డోంట్ డిపెండ్. ఆ కాలు బాగలే, నాకు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఐ లివ్ ఆన్ మై ఓన్. గ్రామీణులు వస్తుందో పోతుందో, యూ డిటర్మిన్ యువర్ సెల్ఫ్. రేపటి నుంచి నేను ఏదో ఒకటి చేస్తా. ఇది తెలుసో తెలియదు, మీ అమ్మ కనుక యొక్క 50 రూపాయలు చేరి మీరు సంపాదించి 50 రూపాయలు చీరపోయి ఇయ్యండిరా, రోడ్లతో దొంగడుతుందిరా. ఏంట్రా, ఫ్యూచర్ ఇస్ వెరీ టఫ్ అమ్మా. మీరన్నా ఏమన్నా చేస్తున్నా, మీ పిల్లలకు మనకు భవిష్యత్తు లేదు. డిసిప్లిన్ నేర్పి, డిసిప్లినే లేదు మీకు. మీకేమీ తెలియదురా. మీకేమే కావాలని నాకు తెలుసు. ఎందుకు తెలుసా, నాకు భార్య ఉంది, నాకు వదిన, ఆ కోడళ్ళు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. మీకు మస్కారం అంటే తెలుసురా? ఎంతమంది తెలుసు? నాకు అవసరమా? అవును, నాకు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలా, ఎవరికి లిప్స్టిక్ కావాలా, ఎవరికి ఏం కావాలా, మై డ్యూటీ. వాళ్ళు ఎలా చూసుకుంటారు నన్ను, ఈ కన్ను రెప్పలాగా చూసుకుంటారు. కాబట్టి ఇట్స్ మై డ్యూటీ టు నో వాట్ దే వాంట్. ఐ వాంట్ దెమ్ టు బి హ్యాపీ. మీరంతా రెడీమేడ్ కూడా చూసుకుంటారు, ఒకసారి వేసుకుంటారు కదా. నాట్ కరెక్ట్. వేసుకొని ఎక్కడన్నా కాకాలు పెట్టేయాలా, ఏం పెట్టారంటే యూ బికమ్ మోర్ స్మార్ట్. ఇవన్నీ చూడండి, ఏం తెలుసురా? రే నీకు దేవుడు ఇచ్చిన మరవరా? దాన్ని అడగంటారా, ఏమైనా చెప్తాది. నేను జాబ్ చేయాలంటే పోనప్పా, నేనే భగవంతుడు ఉద్యోగం ఇచ్చాను. కాబట్టి నాకు మొదటి నుంచి ఆ డిటర్మినేషన్ ఉంది. I request all the participants, sir. I am requesting all the people who have come for the Mela. Sir, you people, you have come for this Mela. Please do help us. See them, please give lot of opportunities for people, sir. Please, I am requesting you all. They are innocent, sir. They are all innocent, sir. Please help them out. Please. At least all of the people should get some job. Don't worry about the salary. Let them get into some company. There are a lot of, they are very innocent, sir. No, definitely you should do. And we will definitely get to Tadpatri also. Everyone should be empowered. No, Tadpatri is great, sir. This is number 1 in India. This town is last 5 years there is some mistake. And this municipality has 250 acres of land. This number 1 is had underground drainage, full-fledged water, full-fledged everything, sir. See that my children, they are all my grandchildren, sir. Their age is my grandchildren, sir. If they suffer, I suffer, sir. Please, try to help us, sir. I request you. Please, give them some job. Let them know it, what is happening. Afterwards, they will improve, sir. Please. So, Small request to very shortly, what we are going to do, Dr. Reddy Foundation. Okay,
I'm very grateful that you people have got like this Prabhakar sir being a senior politician. I'm really grateful. When he's speaking, really literally, I had tears in my eyes the way he was motivating you all, telling that you all are his grandchildren. Really, sir, thankful so much that you have so much concern about your people, and I'm really happy to serve you. And guys, yes, we are from Dr. Reddy's Foundation. My name is Lakshmi, and I'm a central manager for Dr. Reddy Foundation from Karnataka. And we have a nursing course, especially for females empowerment. Why we especially are taking about the females is we want every female to stand on their own feet. As what sir told, that nobody has to depend on their parents, even not even for a rupee. As we told that even he's not even burden for his son. The same we have to ensure that we all have to stand on our feet, and that's when Dr. Reddy Foundation has come up with a very big project that is only for the females, where we train them for 3 months on GD, that is General Duty Assistant, that is a nursing, wherein we train them for the free, total for 3 months, and we place them in reputed in Karnataka hospitals. Okay, and this is not only in Karpatri, we also have surrounded with Anantapur, Kalyan Durgam. Already we have started many batches, and we have a founder from Consonant. Okay, they are funding us and we are supporting in that way. So requested people, emails, please do come to our room, whichever room is being allotted. I will inform you more about it. Thank you so much, sir. అసలుకి నాకు నమ్మకం ఆడిపిల్లలే. ఎస్, నేను అబద్ధంగా చెప్పేది. మై వైఫ్ ఇస్ దేర్ టుడే. ఐ యామ్ రోమింగ్ లైక్ దిస్ సండే బికాజ్ ఆఫ్ మై వైఫ్. షీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, మై బిజినెస్, ఎవ్రీథింగ్. నాకు నిజం మీరంటే అమితమైన గౌరవం. Just let's everyone clap the hands. మీరు అనుకుంటే మొగోలు అనుకుంటే కాదు, రేపు మీ పెళ్లిళ్ళైనా కానీ బాగా చెప్తానా, నీ భర్త ఒక డబ్బులు ఇస్తే దాంట్లో 5 రూపాయలను దాచిపెట్టి జాకెట్లను పౌండ్లను ఏమైనా దాచిపెడతారు మీరు. యు థింక్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్. ఇది వాస్తవం. మీ పేరు పేరా లక్ష్మీ. నువ్వు దాచిపెట్టావు, ఇది జ్ఞానం తెలియకుండా డబ్బు దాచిపెట్టాడు. Yes. దట్ ఈస్ ద లీడింగ్. లాస్ట్కు మీరు ఎప్పుడు అన్నం లాస్ట్ లో తింటారు, ఎదురు తింటా ఉందో లేదో చూసుకోరు, గోపుతారు. లాస్ట్ నాకు శబ్దం వస్తాడు ఎప్పుడు మా ఇంట్లో గోపుతా అంటారు. అంటే దే డోంట్ కేర్ ఫర్ మీ కోసం మీరు కేర్ చేయరు. మీ పిల్లలు భర్త కోసం చేస్తారు. కాబట్టి నేను చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నా దగ్గర కూడా. ఫైనాన్షియల్ ప్రాబ్లం, స్పేస్ ప్రాబ్లం, because I have seen the world, I know how to do something to the ladies. I have a lot of faith in you people, ladies. So wish you all good luck. I once again request all the people who have come to give jobs, please, at least 50% of our people should get jobs. Don't think of the pay. You should get it somewhere. The intelligence బట్టి you can improve. జీతము సులభం కాదు, నీకు ఉద్యోగం కావాలా, ముందు కూర్చోండి. సో రైట్ సార్, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. రైట్, థ్యాంక్ యూ.